ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ శారద వేసిన ప్రశ్నలకి ఏం సమాధానం చెప్పాలో తెలియక నేను తల్లడిల్లిపోతుంటే కండిషన్ పెట్టి తన నోటికి అడ్డుకట్ట వేశావు చూడు. నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. బావా, నా ఆలోచన నీ చుట్టూ, మనసు నీ ఆత్మగౌరవం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మాట రాక నువ్వు మదన పడ్డాన్ని నేను చూడలేను బావా. అప్పుడే నా మైండ్ పాదరసంలో పనిచేసి అవతల వాళ్ళకి చెక్ పెడుతుంది. సదరంగా అందరూ ఆడతారు బావా. సరైన ఆట తెలిసిన వాళ్లే ఛాంపియన్స్ అవుతారు. ఇంటిని మగాడు వదిలేసిన కుటుంబం అంటే సొసైటీకే కాదు, ప్రేమించిన అమ్మాయికి కూడా చులకనే. నేను హీరోని కాదు, జీరోని కాదు, అంతకంటే తక్కువే. నేను ఇప్పటి వరకు వాడికి ఏమీ చేయలేదు. కనీసం వాడికి ఇష్టమైన భూమిని వాడికిచ్చి పెళ్లి చేశానా? నేను చేసిన పాపాన్ని కడుక్కొని. కొడుకు నేను 9 నెలలు మోసాను అంతే. ఆ తరువాత వాడు నన్ను చిన్నప్పటి నుంచి నన్ను మోస్తూనే ఉన్నాడు. వాడి ఆనందం కోసం నా ఉనికిని వదులుకోవటానికి నేను సిద్ధమా పూర్వగారు, నేను సిద్ధమా పూర్వగారు, సిద్ధమా పూర్వగారు, సిద్ధమా పూర్వగారు. చూడు, మేమిలా కండిషన్ పెట్టామని ఎవ్వరికి తెలియకూడదు. తెలిసిందో పెళ్ళి ఆగిపోతుంది. ఎలాగో తెలుసా? నీ ముద్దుల కొడుకు చచ్చిపోవడం వల్ల, చచ్చిపోవడం వల్ల, చచ్చిపోవడం వల్ల, చచ్చిపోవడం వల్ల, చచ్చిపోవడం. నువ్వే చెప్పావుగా, ఈ నాది అన్న ఆశ చచ్చిపోతే మనిషి ఏదోలా బతికేస్తాడు అని. అలాగే మా భూమి కూడా బతికేస్తుంది. మీ కండిషన్ గురించి ఎవ్వరికీ తెలీదు. పెళ్లి జరిపించండి, అది చాలు. ఏంటా పూర్వ ఇలా జరుగుతుంది? ఇప్పుడు ఆ గగన్ గాన్ని భూమికిచ్చి పెళ్లి చేయాలా ఏంటి? జరిపించడం ఏంటి బావా? జస్ట్ మనకొచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నావు. కేపీతో ఈ శారద విడాకులు తీసుకునే మార్గం మనకి దొరికింది. దాన్ని సుగమం చేసుకుందాం. అలాగే అలాగే భూమి ప్రేమ కథలో విలన్ అయిపోతున్నాను అని బాధపడ్డావు కదా, అలా అవ్వకుండా వాళ్ళంతట వాళ్లే ఈ పెళ్లిని ఆపేసుకునే అవకాశం నేను సృష్టిస్తాను బావా. భూమి ప్రేమను యాక్సెప్ట్ చేసినట్టు యాక్ట్ చేయి చాలు. మిగతాదంతా నేను చూసుకుంటాను.
మిగతాదంతా నేను చూసుకుంటాను బావా. నన్ను నమ్ము. నీ కొడుకుతో భూమి పెళ్లి జరగాలి అంటే కేపీకి నువ్వు విడాకులివ్వాలి. నన్ను భూమిని కలపడానికి నువ్వెవరు? అపూర్వ, మీరా, కృష్ణప్రసాద్, నక్షత్ర, అందరూ రండి. మీ అందరికీ ఓ న్యూస్ చెప్పాలి. ముఖ్యంగా ఈ న్యూస్ భూమి గురించి. భూమి రాత్రి ఇంట్లోంచి వెళ్ళిపోయిందని ఇప్పుడు మీ అన్నయ్య చెప్పబోతున్నాడు. తన గురించి చెప్పే న్యూస్కి తనే లేకపోతే ఎలా? కృష్ణప్రసాద్, భూమిని పిలువు. భూమి ఉందా బావగారు? అలా అడుగుతున్నావేంటి? తన రూమ్లో ఉంది, చూడు. భూమి ఇంట్లోంచి వెళ్ళిపోయిన సంగతి బావగారికి ఇంకా తెలియదు అనుకుంటా. ఏంటి కృష్ణప్రసాద్,